హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇరుపోతుల వాయిస్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మనం నిన్న అక్టోబర్ 2024కు సంబంధించి కొన్ని జాతీయ అంతర్జాతీయ విషయాల గురించి మనం తెలుసుకున్నాం. ఈరోజు మరికొన్ని ఇంపార్టెంట్ అక్టోబర్ నెలలో జరిగినటువంటి జాతీయ అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. ఇందులో మనకు మొదటగా మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మోయిజ్జు భారత పర్యటన. మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మోయిజ్జు అక్టోబర్ నెలలో భారత్లో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీతో ద్వైపాక్షిక చర్చల్లో పాలు పంచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలోనే ఒక భారత సహకారంతో మాల్దీవుల్లో జరిగిన కొన్ని కార్యక్రమాలను వీరు వర్చువల్గా ప్రారంభించడం జరిగింది. ఇందులో మొదటిది నెంబర్ 1 యొక్క హనిమధు. ఏమంటున్నారు? హనిమధు. మాల్దీవుల్లో ఉన్నటువంటి ఈ యొక్క హనిమధు అనేటటువంటి అంతర్జాతీయ విమానాశ్రయంలో భారత సహకారంతో నిర్మించినటువంటి రన్వేను ప్రారంభించడం జరిగింది. ఇక రెండవది మాల్దీవులలో రూపే కార్డులు. ఏంటివి? రూపే కార్డు చెల్లింపు సేవలు మొదలు కావడం జరిగింది. మూడవది ఎగ్జిమ్ బ్యాంక్. ఏమంటున్నాము? ఎగ్జిమ్ బ్యాంక్ సహకారముతో మాల్దీవుల్లో నిర్మించినటువంటి 700 గృహ సముదాయాలను మాల్దీవులకు అప్పజెప్పడం జరిగింది. ఇది మనకు మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మోయిజ్జు భారత పర్యటన గురించి. ఇక సెకండ్ వన్ జర్మనీ ఛాన్సలర్. ఎవరు? జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ భారత్ పర్యటన. జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ భారత్లో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా ఒలాఫ్ స్కోల్జ్ ప్రధాని నరేంద్ర మోడీ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఇది 7వ అంతర్ప్రభుత్వ సమావేశం. వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి 7వ అంతర్ప్రభుత్వ సమావేశం అని చెప్పవచ్చు. ఈ కార్యక్రమంలో ఇక్కడ కూడా 3 ప్రధానమైనటువంటి వాటి మీద అవగాహన ఒప్పందం అనేది కుదిరింది. అందులో నెంబర్ 1 గ్రీన్ హైడ్రోజన్ మీద, నెంబర్ 2 ఇన్నోవేషన్, నెంబర్ 3 ఈ టెక్నాలజీస్ సాంకేతిక రంగం మీద. సో ఈ మూడిటి మీద గ్రీన్ హైడ్రోజన్, ఇన్నోవేషన్, టెక్నాలజీ ఈ రంగాలకు సంబంధించి అవగాహన ఒప్పందం కుదిరింది. మూడవది జమైకా ప్రధాని ఆండ్రూ హోల్నెస్ జమైకా ప్రధాని
హ్యాండ్రూ హోల్నెస్ భారత పర్యటన. మనకు అక్టోబర్ నెలలో ఇక జమైకా ప్రధాని హ్యాండ్రూ హోల్నెస్ భారత్లో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారితో మీటింగ్ అనేటువంటిది జరిగింది. అంతేకాకుండా హ్యాండ్రూ హోల్నెస్ భారత్లో నిర్వహించినటువంటి వాయిస్ ఆఫ్ సౌత్ గ్లోబల్ ఏమంటాం, వాయిస్ ఆఫ్ సౌత్ గ్లోబల్ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ గ్లోబల్ అనకూడదు, అది రాంగ్ వర్డ్ అవుతుంది. వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సదస్సులో పాల్గొనడం జరిగింది. నెక్స్ట్ వన్, స్పెయిన్ అధ్యక్షుడు ఫెడ్రో శాంచెజ్ భారత్ పర్యటన. స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో శాంచెజ్ భారత్లో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా గుజరాత్లోని వడోదరాలో నిర్మించినటువంటి C-295 సైనిక విమానాల తయారీ కర్మాగారాన్ని ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి ప్రారంభించడం జరిగింది ఫెడ్రో శాంచెజ్. ఇది ఇంపార్టెంట్. C-295 అనేటటువంటిది సైనిక విమానాల తయారీ కర్మాగారం ఎక్కడ ఉంది? గుజరాత్లోని వడోదరా అనేటటువంటి ప్రాంతంలో ఉంది. దీనిని టాటా కంపెనీ వారు నిర్మించడం జరిగింది. ఇది భారతదేశంలోనే ప్రైవేటు రంగంలో మొట్టమొదటి సైనిక విమానాల తయారీ కర్మాగారము. ప్రస్తుత టాటా సన్స్ చైర్మన్ వచ్చేసి మనకు ఎన్ చంద్రశేఖరన్. సో ఇవి మనకు అక్టోబర్ నెలలో భారత్లో పర్యటించినటువంటి, సెప్టెంబర్ చివరి అని అక్టోబర్ నెలలో భారత్లో పర్యటించినటువంటి ప్రముఖ వ్యక్తులు. మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మోయిజ్, జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్, జమైకా ప్రధాని హ్యాండ్రూ హోల్నెస్, స్పెయిన్ అధ్యక్షుడు ఫెడ్రో శాంచెజ్. వీరు మనకు భారత్లో పర్యటించడం జరిగింది. వారు పర్యటించిన సందర్భంగా జరిగినటువంటి కార్యక్రమాలని, అవగాహన ఒప్పందాలని, వారు పాల్గొన్నటువంటి కార్యక్రమాల గురించి నేను మీకు వివరించడం జరిగింది. అంటే ఇది ఎందుకంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పినామంటే ఒకే చోట మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయిజ్ ఇండియాకి వచ్చాడు, జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ ఇండియాకి వచ్చాడు, జమైకా ప్రధాని హ్యాండ్రూ హోల్నెస్ ఇండియాకి వచ్చాడు, స్పెయిన్ అధ్యక్షుడు ఫెడ్రో శాంచెజ్ ఇండియాకి వచ్చాడు. మన ఇక్కడ దేశాల యొక్క అధ్యక్షులు, ప్రధానమంత్రులు తెలుస్తున్నారు. భారత పర్యటనకు వచ్చిన ఒకేసారి ఒకే దగ్గర మనం రాసుకోవడం వల్ల మనకు, అంటే ఈ నోట్స్ రాసుకోవడం వల్ల మనకు ఈజీ అవుతుంది అనమాట ఆ సబ్జెక్ట్ అనేటటువంటిది. ఇది అభ్యర్థులు గమనించాలి. ఒకే చోట ఇటువంటి వాటిని మనం రాసుకోవడం వల్ల మనకు యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని పథకాల గురించి చెప్పుకుందాం. ఇప్పటివరకు మనము భారత్లో పర్యటించినటువంటి ప్రముఖ వ్యక్తుల గురించి మనము డిస్కస్ చేసాం. ఇప్పుడు కొన్ని ఇంతవరకు మనము భారత్లో పర్యటించినటువంటి ప్రముఖ వ్యక్తుల గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు కొన్ని అక్టోబర్ నెలలో కొన్ని పథకాల గురించి మనం చెప్పుకుందాం.
ఇందులో మొదటిది పిఎం డ్రైవ్. పిఎం డ్రైవ్ అనేటటువంటి పథకము. రెండవది శ్వేత విప్లవం 2.0. మూడవది ప్రధానమంత్రి ముద్రా యోజన. ప్రధానమంత్రి ముద్రా యోజన. వీటి గురించి మనం చెప్పుకుందాం. ఫస్ట్ మనము ప్రధానమంత్రి డ్రైవ్ అంటున్నాం. ప్రధానమంత్రి డ్రైవ్ అనే పథకము ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించినటువంటిది. ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్కి సంబంధించినటువంటి పథకము. ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం దాని గురించి మనం చూసుకుంటే, కర్బన ఉద్గారాల స్థాయిని తగ్గించడం కోసము చాలా దేశాలు ప్రస్తుతం ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రోత్సహిస్తున్నాయి. ఎందుకంటే పెట్రోలు డీజిల్ వలన మనకు కర్బన ఉద్గారాలు రిలీజ్ కావడం వల్ల పర్యావరణం అనేటువంటి దెబ్బతింటుంది. అందుకు చాలా దేశాలు ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రమోట్ చేస్తున్నాయి. అందులో భాగంగానే ఇండియా కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద దృష్టి పెట్టింది. అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ మనం కొన్న తర్వాత మనకు కావాల్సింది, ఇప్పుడు నార్మల్ వెహికల్స్ అయితే కన్నా మనకు ఎవ్రీ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ దూరంలో మనకు పెట్రోల్ బంకులు అనేవి ఉన్నాయి. మరి ఎలక్ట్రిక్ వెహికల్స్కి ప్రధానమైనటువంటి ఛార్జింగ్ స్టేషన్లు కావాలి. ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లు కావాలి. మనం ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకోగలము. తర్వాత బయటకు వెళ్ళినప్పుడు మనకు ముఖ్యమైన సందర్భాల్లో ఛార్జింగ్ స్టేషన్లు అనేవి అవైలబిలిటీ లేవు. ఇప్పుడు చాలా టౌన్లో ఎక్కడ లేవు. సో అందుకని ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రోత్సహించడంలో భాగంగా, అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలను కల్పించడము, ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి ఛార్జింగ్ స్టేషన్ల వసతులను, ప్రధానంగా ఛార్జింగ్ స్టేషన్ల వసతులను కల్పించడము, అదేవిధంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించి యొక్క సబ్సిడీలను అందించడము ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ యొక్క ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లు అంటున్నాం. ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నట్లయితే కనుక ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్కువ మంది కొనడానికి ఉత్సాహం చూపిస్తారు. సో ఇది మనకు పిఎం డ్రైవ్ పథకానికి సంబంధించినటువంటి. ఇంతకుముందు దీని స్థానంలోనే ఈ యొక్క ఈఎంపిఎస్ అనేటటువంటిది ఉండేది. ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ అని అంటారు. ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ ఇది ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించి సబ్సిడీని అందించేటటువంటిది. అయితే దాని స్థానంలో పిఎం డ్రైవ్ అనే పథకం రావడం వలన ఈ యొక్క సబ్సిడీని అందించడంతో పాటు మౌలిక సదుపాయాలను అందించడంతో పాటు ఈ ఛార్జింగ్ స్టేషన్లు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఛార్జింగ్ స్టేషన్ల రూపకల్పన అనేటటువంటిది కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది. రెండవది శ్వేత విప్లవం 2.0. మనకు తెలుసు ఇంతకుముందు శ్వేత విప్లవం అనేది రావడం జరిగింది. ఇది శ్వేత విప్లవం 2.0 గురించి మనం చూస్తే కనుక దీనిని న్యూఢిల్లీలో అమిత్ షా గారు ప్రారంభించడం జరిగింది. ఏంటి శ్వేత విప్లవం 2.0 యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే కనుక ప్రస్తుతం ఉన్నటువంటి ఈ డైరీ కోఆపరేటివ్ సొసైటీలు ఉన్నాయి కదా, ఈ డైరీ కోఆపరేటివ్ సొసైటీల్లో ప్రస్తుతం వస్తున్నటువంటి పాల ఉత్పత్తులను ఇంకా 50% మేర పెంచడం దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. అంతేకాకుండా దీని ద్వారా ఈ 50% ఉత్పాదకత తీసుకొని వస్తాం ఎక్స్టర్నల్గా ఇప్పుడున్న దానికంటే కూడా. మహిళా సాధికారత అంటే డైరీలను మహిళలతో పెట్టించడం వలన మహిళా సాధికారతను సాధించడం, తద్వారా ఉపాధి అవకాశాలను కల్పించడం. సో దీని యొక్క ప్రధాన ఉద్దేశం శ్వేత విప్లవం 2.0. సో డైరీ కోఆపరేటివ్ సొసైటీల ద్వారా ఇప్పుడు దేశంలో ఉత్పత్తి అయిన పాల ఉత్పత్తులకు ఇంకా 50% అదనంగా ఉత్పత్తిని సాధించడము, మహిళా సాధికారత, ఉపాధి అవకాశాలను కల్పించడము. ఇందులో భాగంగానే ఈ రైతులకు అంటే పాడి పరిశ్రమ రైతులకు రూపే కిసాన్ క్రెడిట్ కార్డులను కూడా అందించడం జరుగుతుంది. రూపే కిసాన్ క్రెడిట్ కార్డులను కూడా అందించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఈ డైరీ కోఆపరేటివ్ సొసైటీలో మైక్రో ఏటీఎంస్ని అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. ఇక మూడవది ప్రధానమంత్రి ముద్రా యోజన.
ఈ ప్రధానమంత్రి ముద్రా యోజనని మనకు కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ స్పెషాలిటీ ఏంటంటే దీని యొక్క రుణ పరిమితి మన భాషలో చెప్పాలంటే అప్పు, బ్యాంకు నుంచి మనం అప్పు తీసుకుంటాం కదా, అప్పు, ఈ రుణ పరిమితిని రెట్టింపు చేయడం జరిగింది. ఈ ప్రధానమంత్రి ముద్రా యోజన కింద మనకు ఔత్సాహికులైన పారిశ్రామికవేత్తలు, అంటే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకు వాళ్ళు ఒక ఫ్యాక్టరీని స్థాపించుకోవడం కోసం, అంటే వాళ్ళ ఒక పరిశ్రమ స్థాపించడం కోసం, వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేసుకోవడం కోసం మనకు కేంద్ర ప్రభుత్వము రుణాలను, అంటే అప్పును అందించడం జరుగుతుందన్నమాట. ఇంతకుముందు ఈ ప్రధానమంత్రి ముద్రా యోజన కింద 10 లక్షల రూపాయలను ఇచ్చేటటువంటి వారు రుణంగా, దీనిని 20 లక్షలకు పెంచడం జరిగింది. 20 లక్షలకు పెంచడం జరిగింది. చూడండి, ఫస్ట్ మనము భారతదేశంలో పర్యటించినటువంటి ప్రముఖ దేశాధినేతలు, ప్రధానమంత్రుల గురించి మనం చెప్పుకున్నాం. ఇక్కడ వచ్చేసి పథకాల గురించి పిఎం డ్రైవ్ అనే పథకము, శ్వేత విప్లవం 2.0, ప్రధానమంత్రి ముద్రా యోజన అన్న వాటి గురించి మనం ఇక్కడ చెప్పుకున్నాం. ఇక అలాగే అక్టోబర్ నెలలో మనకు కొన్ని దేశాలకు, కొన్ని దాటికి కొత్త అధిపతులు అనేటటువంటి వాళ్ళు రావడం జరిగింది. కొన్ని దేశాలకు, కొన్ని సంస్థలకు కొత్తగా అధిపతులు అనేటటువంటి వారు ఎన్నుకోబడ్డం లేదా నియమించబడ్డం జరిగింది. దాని గురించి మనం చూసినట్లయితే ఇక్కడ ప్రధానంగా నెంబర్ 1 మనము నిన్న పాత వీడియోలో చెప్పుకున్నాం. జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా నియామకం కావడం జరిగిందని నిన్న వీడియోలో చెప్పుకున్నాం. రెండవది ఇండోనేషియా, మన కిందనే ఉంటుంది, అండమాన్ నికోబార్ దీవుల తర్వాత ఉంటుంది ఇండోనేషియా. ఇండోనేషియాకి నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంటో నియమితులు కావడం జరిగింది. మూడవది మెక్సికో, ఉత్తర అమెరికా దేశం, ఉత్తర అమెరికాలో యుఎస్ఏ కింద ఉంటుంది మెక్సికో. ఈ మెక్సికోకి మొట్టమొదటి తొలి మహిళా అధ్యక్షురాలిగా క్లాడియా షిన్బేమ్ నియమితులు కావడం జరిగింది. నాలుగవది నాటో అంటే NATO, నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. దీని కొత్త సారథిగా, అంటే చీఫ్ సెక్రటరీ, ప్రధాన కార్యదర్శిగా నెదర్లాండ్ మాజీ ప్రధాని అయినటువంటి మార్క్ రూట్ నియమితులు కావడం జరిగింది. ఇవి మనకు అక్టోబర్ నెలలో కొత్తగా నియమితులైనటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తులు. ఇక మనకు అక్టోబర్ నెలలో కేంద్ర క్యాబినెట్, మనకు తెలుసు కదా, కేంద్ర క్యాబినెట్ అనేటటువంటిది మనకు అప్పుడప్పుడు మనకు సమావేశాలు జరుగుతున్నాయి. కేంద్ర క్యాబినెట్ సమావేశాలు అంటే మంత్రులందరూ కలిసి సమావేశమయ్యి మన దేశానికి సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలను తీసుకోవడం జరుగుతుంది. సో అక్టోబర్ నెలలో జరిగినటువంటి కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలు, ఇందులో మొదటిది జమిలీ ఎన్నికలు. సో జమిలీ ఎన్నికల మీద ఏర్పాటు చేసినటువంటి మన మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి కమిటీ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. సో ఇందులో భాగంగా ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఆ నివేదికను మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఇచ్చినటువంటి నివేదికను కేంద్ర కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం జరిగింది. జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి టాపిక్ని నేను ఒక వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటిది కంప్లీట్గా ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఓన్లీ కేంద్ర కేబినెట్ జమిలీ ఎన్నికలకు ఏకగ్రీవంగా ఆమోద ముద్ర వేయడం జరిగింది. రెండవది, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో వెరీ వెరీ ఇంపార్టెంట్. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో చాలా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందులో మొట్టమొదటిది చంద్రయాన్ 4. చంద్రయాన్ 4 ఏంటి? చంద్రయాన్ 4 అంటే కనుక మనకు రీసెంట్గా చంద్రయాన్ 3 సక్సెస్ కావడం జరిగింది. చంద్రయాన్ 2 కొంచెం ఫెయిల్యూర్ అయినప్పటికీ చంద్రయాన్ 3 మనకు సక్సెస్ కావడం జరిగింది. చంద్రయాన్ 4 ప్రయోగం ఒక ప్రధాన ఉద్దేశము చంద్రుడి మీదకి వ్యోమగాములను పంపించి, మనకు తెలుసు మొట్టమొదటిసారిగా అమెరికాకు చెందిన నాసా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గుర్తుంటుంది. చంద్రుడి మీద అడుగుపెట్టినటువంటి వ్యక్తులు ఇద్దరు వెళ్తారు, నాసాకు సంబంధించిన వ్యోమగాములు. అందులో ప్రముఖమైన వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్. మనం ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఉంటుంటాం, చంద్రుడి మీద మొట్టమొదటి అడుగుపెట్టినవాడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అని. సో ఇక్కడ చంద్రయాన్ 4 భారతదేశము కూడా మన భారతీయ వ్యోమగాములను చంద్రుడి మీదకి పంపించి అక్కడ ఉన్నటువంటి మట్టిని మరియు శిలలను సేకరించడం అనేటటువంటిది చంద్రయాన్ 4 యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. నెక్స్ట్ వన్, గగన్యాన్. గగన్యాన్ అంటే మానవ సహిత అంతరిక్ష ప్రయాణము. అంటే మన భారతదేశానికి చెందినటువంటి వ్యోమగాములను అంతరిక్షంలోనికి తీసుకువెళ్ళడము గగన్యాన్ యొక్క ప్రధాన ఉద్దేశము. ఇక్కడ మనకు 3 వ్యోమగాములను 400 కిలోమీటర్ల ఎత్తులో అంతరిక్షంలో 7 రోజుల పాటు ఉంచడం జరుగుతుంది. గగన్యాన్లో మన భారతీయ వ్యోమగాములను 400 కిలోమీటర్ల ఎత్తులో 7 రోజుల పాటు ఉంచడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం భారతదేశానికి సంబంధించి అంతరిక్ష కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలనేటటువంటిది ఇందులో భాగంగా ఉంది. ఇంకా తర్వాత శుక్రయాన్ 1. ఏంటి శుక్రయాన్ 1 అంటే? దీన్నే మనము వీనస్ ఆర్బిటరీ మిషన్ అని కూడా అంటారు. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే శుక్రగ్రహం మీదకి వెళ్ళి, అంటే మన వ్యోమగాములు కాదు, ఇక్కడ శాటిలైట్, శుక్రగ్రహం మీదకి శుక్రయాన్ శాటిలైట్ని ప్రయోగించి శుక్రగ్రహం యొక్క ఉపరితలంలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేయడము ఈ యొక్క వీనస్ ఆర్బిటర్ మిషన్ యొక్క ప్రధాన ఉద్దేశము. ఎందుకంటే శాస్త్రవేత్తలు ఏమైనా భావిస్తున్నారంటే కనుక శుక్రగ్రహము కూడా భూమి మాదిరే ఏర్పడినటువంటి గ్రహము అని భావిస్తున్నారు. అయితే భూ వాతావరణ పరిస్థితులకి శుక్రగ్రహం యొక్క ఉపరితల వాతావరణ పరిస్థితులకి చాలా డిఫరెన్స్ ఉంది. శుక్రగ్రహం ఉపరితల వాతావరణ పరిస్థితులు ఏకంగా 450 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది అన్నమాట. సో అటువంటి విభిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితులను పరిశోధించడమే ఈ యొక్క శుక్రయాన్ 1 ఆర్ వీనస్ ఆర్బిటర్ మిషన్ యొక్క ప్రధాన ఉద్దేశం. ఇక సో చంద్రయాన్, గగన్యాన్, శుక్రయాన్. నెక్స్ట్ వన్, తదుపరి తరం అంటే నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్. తదుపరి తరం అంటే నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ NGLV సూర్య.
దీని యొక్క ఉద్దేశం ఏమంటే ప్రజెంట్ మనం ఉపయోగించే లాంచ్ వెహికల్ మార్క్ 3 తో పోలిస్తే ఈ యొక్క ఎన్జిఎల్వి సూర్య 3 రెట్ల అధిక బరువు ఉన్నటువంటి పెలోడ్లను మోసుకు వెళ్ళగలదు. ఖర్చులో చూస్తే కానీ ఇప్పుడున్న దీనికంటే కూడా 50% ఎక్స్ట్రా పెడితే చాలు. అంటే ఖర్చు 50% ఎక్స్ట్రా పెడితే దాదాపు 200-300% రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. మార్క్ 3తో పోలిస్తే కానీ ఎన్జిఎల్వి సూర్య అనేటటువంటిది 3 రెట్ల అధిక పేలోడ్లను తీసుకొని వెళ్ళగలదు. సో కేంద్ర కేబినెట్ నిర్ణయాలు, జమిలీ ఎన్నికలకి ఆమోదం, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి చంద్రయాన్ 4, గగనయాన్, శుక్రయాన్ 1, ఎన్జిఎల్వి సూర్య వీటికి సంబంధించినటువంటి అమౌంట్ని దీనికి 2000 కోట్లు, దీనికి 1200 కోట్లు, దీనికి 1500 కోట్లు, దీనికి 800 కోట్లు, ఇట్లా వాటికి కావాల్సినటువంటి వాటిని కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేయడం జరిగింది. ఇవి కాక మరికొన్ని నిర్ణయాలను కూడా తీసుకోవడం జరిగింది. జమినీ ఎన్నికలను ఒకే చేయడం జరిగింది. సైన్స్ అండ్ టెక్నాలజీలో వీటన్నిటిని కూడా ఒకే చేయడం జరిగింది. జమిలీ ఎన్నికలకు సంబంధించి నేను సపరేట్ వీడియో, కంప్లీట్ వీడియో ఇంకోటి చేస్తాను నేను. అవి 2 అయిపోయినాయి కదా. నెంబర్ 1 జమిలీ ఎన్నికలు అయిపోయింది. నెంబర్ 2 సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి చంద్రయాన్, గగనయాన్, శుక్రయాన్, ఇక్కడ ఎన్జిఎల్వి సూర్య వీటి గురించి అయిపోయింది. కానీ నెంబర్ 3 కొన్ని పథకాలను కూడా ఆమోద ముద్ర వేయడం జరిగింది. అది పిఎం ఆశా పథకము. అంటే పిఎం ఆశ ఇంతకుముందు ఉండేది, దాని కంటిన్యూటీ అనమాట. దానికి కావాల్సినటువంటి అమౌంట్ని గ్రాంట్ శాంక్షన్ చేయడం, వాటిని శాంక్షన్ చేయడం ఇదనమాట. ఏంటి పిఎం ఆశ అంటే అయినా ప్రధానమంత్రి అన్నదాత హాయ్ సంరక్షణ అభియాన్ అంటారు. ప్రధానమంత్రి అన్నదాత హాయ్ సంరక్షణ అభియాన్ అని అర్థము. ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ఒక రైతులకు గిట్టుబాటు ధర, వారు పండించిన పంట గిట్టుబాటు మద్దతు ధర కల్పించడం. సో ఆ మద్దతు ధర కల్పించడం ద్వారా రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయడము, అట్ ద సేమ్ టైం ఈ యొక్క నిత్యావసర సరుకుల యొక్క ధరలను నియంత్రించడం. మనకు ప్రధానంగా నిత్యావసర సరుకులలో ప్రధానంగా అప్ అండ్ డౌన్ అయ్యేటటువంటివి ఈ యొక్క వంట నూనెలు, పప్పు దినుసులు, ఇవి మనకు మ్యాక్సిమం ఎక్కువ, అంటే కందిబ్యాలు, శనగబ్యాలు అంటుంటాం. తర్వాత ఈ యొక్క వంట నూనెలు, సన్ఫ్లవర్ ఆయిల్, పామ్ ఆయిల్, వీటిలో ఎక్కువ ఫ్లక్చువేషన్ ఉంటుంది, పెరుగుతూనే పోతుంటాయి, తగ్గే ఉండవు. సో ఇటువంటి వంట నూనెలు, ఈ పప్పు దినుసుల యొక్క ఉత్పత్తిని పెంచడము ద్వారా ధరలను నియంత్రించడము రెండవది. మొదటిది రైతులకు మద్దతు ధర కల్పించడం ద్వారా రైతులకు ఆదాయాన్ని రెట్టింపు చేయడము. రెండవది ధరలను నియంత్రించడం, అంటే ఈ యొక్క వంట నూనెలు కావచ్చు, పప్పు దినుసులు, వీటి యొక్క ఉత్పత్తిని పెంచడం. ఇది ప్రధానమంత్రి అన్నదాత హాయ్ సంరక్షణ అభియాన్. మూడవది ప్రధానమంత్రి జన్ జాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్. ప్రధానమంత్రి జన్ జాతీయ ఉన్నత గ్రామ్ అభియాన్, ఈ పేరులో ఉంది ఉన్నత గ్రామము. జన్ జాతీయ ఉన్నత గ్రామ్ అభియాన్ అంటే గిరిజన గ్రామాలు. ఈ గిరిజన గ్రామాల్లో ఉన్నటువంటి గిరిజనుల యొక్క సామాజిక మరియు ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడం, వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పించి వారి యొక్క పరిస్థితులను మెరుగుపరచడం ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. తర్వాత నాలుగవది బయో రైడ్. ఏంటి బయో రైడ్ అని అంటే కన్నా, ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే బయోటెక్నాలజీ రంగంలో ఈ బయోటెక్నాలజీని అభివృద్ధి పరిచి వాటిలో పరిశోధనలను ప్రోత్సహించడం. సో ఇది
ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం, బయో రైడ్ యొక్క ఫుల్ ఫామ్ ఏమిటంటే కన్నా బయోటెక్నాలజీ రీసెర్చ్ ఇన్నోవేషన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. బయోటెక్నాలజీ రీసెర్చ్ ఇన్నోవేషన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇవి మనకు 1, 2, 3, 4, 5 ఇవి కేంద్ర క్యాబినెట్ తీసుకున్నటువంటి ప్రముఖమైనటువంటి నిర్ణయాలు. సో నెక్స్ట్ వీడియోలో మనము మరికొన్ని జాతీయ అంతర్జాతీయ విషయాల గురించి మనము చెప్పుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తున్నాను, 2025లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో జాబ్ మేళా పక్కా రాసి పెట్టుకోండి. కాబట్టి ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఖచ్చితంగా 100% 2025లో మీరు అనుకున్న గోల్ని రీచ్ కాగలరు. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.